నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, మే మాసంలో మకర రాశి వారి యొక్క జాతక రీత్యా నవగ్రహాల రీత్యా చూసుకుంటే వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి గురుజీ? కొంచెం మూడో స్థానంలో రాహు కుజులు ఉన్నారమ్మా. రాస్యాధిపతి 2లో ఉండి అటువైపు ప్రయాణం జరుగుతుంది కాబట్టి అగ్రెసివ్ పెరుగుతూ ఉంటుంది. అదొకటి కొంచెం చూసుకోవాలి. మెయిన్గా అనవసరం అగ్రెసివ్గా మనం ఏదైనా చేస్తున్నామా నిర్ణయాలు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదిగాక కుటుంబ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కొంచెం స్లో అవుతుంటాయి. బట్ దీనికి కాలభైరవ అష్టకం చేసుకుంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా క్లియర్ అవుతాయి. సో ఆలోచించి ఓర్పుగా నిర్ణయం తీసుకుంటే మంచిది అంటారు. ఎగ్జాక్ట్లీ. ఇక నవగ్రహాల రీత్యా చూసుకుంటే సూర్యుడు ఏ విధంగా ఉన్నాడు గురుజీ? సూర్య భగవానుడు 4లో ఉన్నాడు వీరికి. దీనివల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఫస్ట్ 2 వీక్స్ చాలా బాగుంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి పొందేటువంటి ఏమైనా ఇప్పుడు చూడండి పిల్లలకి స్టైఫండ్స్ లాంటివి కానీ ఇట్లాంటివి రావడానికి అండ్ ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడానికి ఏదైనా వాహనానికి కానీ, అలాగే పంట పొలాల్లో ముఖ్యంగా రైతులు ఏదైనా ఈ మనకి చూడండి కొంచెం పెట్టుబడులు కావచ్చు, లేకపోతే ఆరోగ్యానికి ఇప్పుడు మిలెట్స్ లాంటివి పండిస్తుంటారు, అటువంటి వాటికి చాలా బాగుంది చెప్పాలంటే. ఇక చంద్రగ్రహం ఏ విధంగా ఉంది గురించి? చంద్రుడు కొంచెం ఈ మాసంలో కొంచెం చంద్ర రాశి కొంచెం వీక్గా ఉంటుంది కాబట్టి ఇది పర్టికులర్గా చంద్రుడు సప్తమాధిపతి అంటే వివాహ కారకుడు అయ్యాడు. సో వివాహ సంబంధించిన నిర్ణయాల విషయంలో మాత్రం అంత పాజిటివ్గా లేదు మకరం వారికి. వివాహం కావచ్చు, పార్ట్నర్షిప్స్ కావచ్చు, ఈ మే మాసంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మే మాసం అంతా ఎగ్జాక్ట్లీ. ఇక కుజగ్రహం ఏ విధంగా ఉండబోతుంది గురించి? ఈ మే మాసంలో కుజుడు యొక్క స్థితి మకరం వారికి కనుక తీసుకుంటే ఈ హీట్ పెంచుతున్నాడు 3లో రాహుతో ఉన్నందుకు. అంటే కమ్యూనికేషన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే 4వ అధిపతి 3లో ఉండడం, అది లాభాధిపతి కూడా అవ్వడం వల్ల ఎక్కువ లాభాలు వస్తాయి ఇట్లా చేస్తానే దాంట్లో కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటారు. అదొకటి చూసుకోవాలి. ల్యాండ్స్ విషయంలో ఏదైనా ఒక్కోసారి పర్మిషన్ లేని ప్లేసెస్లో తెలియకుండా కొనేసుకుని ఉంటారు. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా ధనాన్ని ల్యాండ్ కోసం ఇచ్చినప్పుడు కొంచెం చూసుకొని ఇవ్వాలి ఈ మంత్లో పర్టికులర్గా. ఇంకా బుధగ్రహం ఏ విధంగా ఉంది గురించి? బుధుడు వీరికి షష్టమ భాగ్యాధిపతమ్మ. 6th హౌస్ అంటే ఏంటంటే మనీ అప్పుగా ఇవ్వడం. 9 అంటే తండ్రి. అంటే తండ్రి గారికి ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే కొంచెం చూసుకోవడము. తండ్రి తరపు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు. సో ఈ మే మాసంలో పర్టికులర్గా ఆ ఫ్రెండ్స్కి ఏదైనా మీరు అప్పు ఇవ్వడం వల్ల అనవసరంగా చెడుతుంది కాబట్టి ముందే ఒక ఫిక్స్ అయ్యి ఈ టైం వరకు ఇస్తారా లేకపోతే ఏమిటి ముందుగానే మాట్లాడుకొని ఇవ్వాలి. లేనట్లయితే వాటి వల్ల అప్పుల వల్ల మిస్కమ్యూనికేషన్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతున్నాయి. తర్వాత గురుగ్రహం ఏ విధంగా ఉండబోతుంది? గురువు వీరికి వ్యాపార లాభాలు ఇచ్చే దాంట్లో ఉన్నాడు. కాకపోతే కొంచెం సంతాన విషయంలో స్ట్రెస్ కూడా ఇస్తాడు పంచమంలో ఉన్నప్పుడు గురువు. బట్ వ్యాపార లాభాలు ఖచ్చితంగా కలుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. సో ఎటువంటి బిజినెస్ అయినా సరే వీళ్ళకి ఆఫ్టర్ 11th తర్వాత చేసుకుంటే మేలో, ఎందుకంటే బుధుడు కొంచెం ఇక్కడ ఇలా ఉన్నాడు బట్ గురువు సపోర్ట్ ఉంది కాబట్టి చేసే వ్యాపారాల్లో లాభాలు అనేటువంటివి కాస్త ఫస్ట్ 11th తర్వాత నుంచి బాగుంటుంది. సో ఎందులో అయినా గురుబలం అనేది స్ట్రాంగ్గా ఉంటే రాణిస్తుంది. అయితే ఇది ఏ భావానికి గురుబలం ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. తర్వాత శుక్రగ్రహం చూసుకుంటే దాంట్లో ఏ విధంగా ఉంటుంది? శుక్రుడు పర్టికులర్గా మీరు చేస్తున్న కెరియర్ మూలంగా కొంత ఏదైనా మీరు ప్రాపర్టీ పొందడం కానీ అట్లాంటివి చూపిస్తుంది. లేదా కెరియర్కి దగ్గరగా ఏదైనా గృహం తీసుకోవాలి, చాలా లాంగ్ నుంచి చేస్తున్నాను అనేటువంటి ఆలోచనని. అండ్ అట్లాగే శుక్రుడు కొంతవరకు ఏదైనా సంబంధం కుదర్చడానికి కూడా 19వ తేదీ వరకు కొంత సపోర్టివ్గా ఉన్నాడు చెప్పాలంటే. ఇంకా శనిగ్రహం ఏ విధంగా ఉంది గురించి? శని భగవానుడు 2లో ఉన్నాడమ్మా. ఏలినాటి శని నడుస్తుంది సర్వసాధారణంగా మకరం వారికి. సో ఎప్పుడైతే ఏలినాటి శని నడుస్తుందో ఇది రెండో ఎప్పుడైతే ఉన్నాడో ఈ కాంబినేషన్ ఏం చేస్తుంది అంటే చూసుకున్నట్లయితే ఇది ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రావాల్సిన ధనాన్ని కొంత స్లో చేస్తూ ఉంది. అంటే రావాల్సింది కొంచెం స్లోగా రావడం ఇట్లాంటి ఫలితం ఇస్తుంది. కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్గా మీకు మనీ రావాలి అని అనుకుంటే కనుక కొద్దిగా రెగ్యులర్గా కాలభైరవ అష్టకం చేసుకోవడం కానీ శని భగవానుడిగా దీపారాధన కానీ చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఓకే. ఇక రాహుకేతువుల గ్రహాల విషయానికి వస్తే ఇందులో ఏ విధంగా ఉంటుంది? రాహుకేతువులు 3 and 9th హౌసెస్లో ఉన్నారు. సో మీరు అంటే ఈ మకర రాశి వారి తండ్రి గారికి సూచన ఏమిటంటే ఇక్కడ వీళ్ళ తండ్రి గారి సూచన చూపిస్తుంది. వీళ్ళ తండ్రి గారు వాళ్ళ సిబ్లింగ్స్తో కొంత జాగ్రత్తగా ఉండాలి.
మెయిన్గా రాహుకేతువుల వల్ల. ఓకే. తండ్రి గారి వైపు సిబ్లింగ్స్ ఎవరున్నారో సిబ్లింగ్స్తో వాళ్ళతో వారితో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి ఒకటి. అండ్ అగ్రిమెంట్స్ 11th వరకు ఎటువంటి కొత్త అగ్రిమెంట్స్ చేయకపోవడం మంచిది. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండడం. ఏదైనా ముఖ్యంగా వీరికి ఏంటంటే ఈ టైంలో పుణ్యక్షేత్రాలకి, అందులో ముఖ్యంగా గణపతి క్షేత్రాలకు వెళ్ళడం మంచి ఫలితం ఇస్తుంది చెప్పాలంటే. గురుజీ, సాధారణంగా జాతక రీత్యా అంటే వాళ్ళకి జాతకం తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందని ఇప్పటివరకు చెప్పుకున్నాం. కానీ చాలా మందికి వాళ్ళ జాతకం ఏంటి అంటే రాశి ఏంటి అనేది తెలియదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి గురుజీ? అంటే వాళ్ళకి జన్మజాతకం ఉండదు కొంతమందికి. అంటే వాళ్ళకి లగ్నం తెలియదు, రాశి తెలియదు. అలాంటి వారు ఏంటంటే సింపుల్గా ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, సూర్య నమస్కారాలు చేసుకుంటే వాళ్ళ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. అంటే జాతకం తెలియదు కదా, అట్లా మానసికంగా ఎక్కువ ఇబ్బంది అవుతున్నారు. వాళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉండాలి. గొడవలు ఎక్కువగా అవుతున్నాయి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చేసుకుంటూ ఉండాలి. బిజినెస్లో రాణించట్లేదు, విష్ణు సహస్రనామాలు చేసుకుంటూ ఉండాలి. లేదా ఎప్పుడు ఏదో ఒక బాధ, పెయిన్ ఉంటుంది కొంతమందికి. అలాంటి వారు ఓం మధుసూదనాయ నమః అనే మంత్రం చేసుకుంటూ ఉండాలి. లేదా ఒక్కోసారి శని యొక్క స్థితి సరిగ్గా లేకపోతే వాళ్ళకి తెలియదు కదా, కాకపోతే వాళ్ళ జాతకంలో బాలేడు. అప్పుడు జాబ్ పరంగా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః, జాబ్ గ్రోత్ ఉంటుంది. లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. లేదా వాళ్ళ జన్మజాతకంలో ఒక్కోసారి శుక్ర స్థితి సరిగ్గా లేకపోతే ఫైనాన్షియల్ గ్రోత్ రాదు, బట్ జాతకం తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. లేదా అప్పులు ఉన్నాయండి, బుధుడు పాడైపోయాడు, ఓం అపర్ణాయే నమః. ఇట్లా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉండడం ద్వారా మీకు క్లియర్ అవుతుంది. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫిక్స్ అవ్వాలి ఫస్ట్ మైండ్లో. ఏమని ఫిక్స్ అవ్వాలి? నా జాతకం ఎలాగున్నా సరే ఈ విశ్వాన్ని నడిపించేది అమ్మవారు, ఈశ్వరుడు, కాబట్టి నేను వాళ్ళని నమ్ముకున్నా, నాకు అన్నీ సక్సెస్ అవుతాయి అని ఫిక్స్ అయ్యి ఆ మంత్రం రెగ్యులర్గా రోజు 40 minutes చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ కొన్ని మనం ఇప్పుడు గోచార ఫలితాలు ఏదైతే చెప్పుకున్నామో దీనికంటే ముఖ్యంగా మన పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందులో ఉండే లగ్నము, ధనస్థానము, సోదర స్థానము ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది, సంతానం ఎలా చేస్తే అభివృద్ధి ఉంటుంది, వివాహ సమయాలు కానీ, ఉద్యోగం కానీ, ఇక్కడ చేయాలా, విదేశాల్లో చేయాలా, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి. మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే దీనికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ రకంగా ఇప్పుడుండే గోచారం ఏ గ్రహం ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఇందాక అడిగారు, సరే ఇప్పుడు సన్ ఎలా ఉన్నాడు, మూన్ ఎలా ఉన్నాడు, మార్స్ ఎలా ఉన్నాడు, అవి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి చూసుకొని మన ప్రయత్నం మనం చేయాలి. దాన్ని ఆటోమేటిక్గా బాగుంటుంది. దీంతోపాటు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అమ్మని నమ్ముకున్న వాడికి అన్నానికి ఎలా లోటు ఉండదో అమ్మవారిని నమ్ముకున్న వాడికి దేనికి లోటు ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది శ్రీమాత్రే నమః.